ఓం నమ శివాయ భం భైరవాయ నమ నమో రాజశ్యామలాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం మన పీఠంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ముందుగా చెప్పుకుందాం. ఈ నవంబర్ 30వ తేదీ కార్తీక అమావాస్య, అద్భుతమైనటువంటి రోజు, శనివారం. ఆ రోజు మనం పరమేశ్వరునికి, అలాగే కాళభైరవునికి, ఆయన ప్రతిరూపమైనటువంటి కాళభైరవునికి కూడా ఈ అమావాస్య నాడు మనం ఈ పూజా కార్యక్రమంతో పాటు హోమం జరుపుకోవటం వలన శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని ఈ అమావాస్య నాడు జరుపుకోవటం వలన అనేకమైనటువంటి శక్తులు మీకు రావటం, అలాగే నరబాధలు కానీ, దుష్టపీడ కానీ, అలాగే ఎవరైనా బ్రేకప్స్ కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో, వివాహ బంధాలు సరిగ్గా లేకపోయినప్పుడు, ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు లేనప్పుడు కూడా ఈ హోమం ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా కార్తీక అమావాస్య అనేది మనకి లభించటం గొప్ప వరం కూడా. ఆ రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఈ హవన కార్యక్రమం జరుగుతుంది. పరోక్షంగా మీరు మీ గోత్రనామాలతో పాల్గొనండి. ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఈ హోమం తదనంతరం మనం చేసేటువంటి అన్నప్రసాద సేవ, ఎవరికి ఎక్కువగా మన ఆర్ఫన్స్, ఎవరూ లేనటువంటి పిల్లలకి, అలాగే ఇప్పుడు మన పీఠానికే గోమాతలు కూడా వచ్చేసాయి. ఆ గోమాతలకి ఇంతకుముందు బయటకు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు గోమాతలకి కాస్త ఆహారం. ఇప్పుడైతే మన పీఠంలోనే గోమాతలు ఉన్నాయి. అందువలన మనం వాటికి కూడా పూజ చేసుకోవటం, మీ ద్వారా వాటికి కూడా దానా ఇవ్వటం కూడా జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి దీంతో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసేటువంటి దీంతో జరుగుతాయి. మరొక మాట ఏమిటంటే 4-5 డిసెంబర్ 4-5 తేదీల్లో నేను హైదరాబాదులో ఉంటాను. ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే కలవచ్చు. 4-5 అంటే బుధ లక్షవారం, బుధ గురువారం హైదరాబాద్లో ఉంటాను. మీరు ఏదైనా సమస్య ఉన్నా లేదా నన్ను కలవాలనుకున్నా చక్కగా మీరు కలిసే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే డీటెయిల్స్ మన వాళ్ళు చెప్తారు. అలాగే మరొక మాట ఏమిటంటే డిసెంబర్లో 23ని కాళభైరవ జయంతి కూడా జరగబోతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కాళాష్టమి కాళభైరవ జయంతి కాదు. శివపురాణంలో చెప్పినట్టు మార్గశిర బహుళ అష్టమే కాళభైరవ జయంతి, ఆయన పుట్టినరోజు. ప్రతి ఏటా ఎలా అయితే జరుపుకుంటున్నామో మనం ఇప్పుడు కూడా జరుపుకోబోతున్నాం. అందరికీ ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. మరి మనం పీల్చే గాలి, మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణీలు కావచ్చు, లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు, ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి. మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా, దుష్టశక్తుల భారీ నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రమిదల్ని మీరు వాడండి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి. అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ, పంచగవ్య ధూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది. మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి. ఇక గొప్ప విషయం ఏమిటంటే ఆ స్వామివారికి ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా నిర్మించబోతున్నాం. అన్నీ కూడా ఒక చక్కగా సంకల్ప బలంతోనేమో మరి స్వామివారి ఆశీస్సులతో నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి. అదంతా కూడా మీ అభిమానం, మీ ప్రేమ, మీ యొక్క వాత్సల్యం, మీ అందరికీ కూడా మరొక్కసారి ఆ మహాకాళభైరవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన వీడియోలన్నీ
మీకు నచ్చుతాయనే భావిస్తాను. నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైనటువంటి చేత్తో ఒక లైక్ ఇవ్వండి. అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి. మకర రాశి వారికి అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటండి గురువుగారు మా పరిస్థితి అంటే, తప్పదు, కొంత అననుకూలత అనేది ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు చాలా ఎఫర్ట్స్ పెడితే కానీ ఆ పని ముందుకు వెళ్ళకపోవటం, ఏదో ఒక ఆటంకం కలగటం, మళ్ళీ ఆ ఆటంకాలన్నిటిని జాగ్రత్తగా సరి చేసుకుంటూ రావటం. ఓర్పు నేర్పు చాలా అవసరం. ఈ రెండు ఉంటేనే మీరు సమస్యల నుంచి గట్టెక్కుతారు. అలాగే చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే బాగుంటుంది. అలాగే మీ సహోదరులకు కూడా చేతనైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తారు. ఖర్చుల విషయంలో మాత్రం ఎంత నియంత్రించాలి అనుకున్నా ఆ ప్రవాహాన్ని ఆపటం మీకు కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఖర్చులు అనేవి విపరీతంగా జరిగిపోతూ ఉంటాయి. మీరు వద్దన్నా అయిపోతూ ఉంటాయి. అది కాస్త బాధగా ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామి సలహాతో నూతన పనులకు కూడా శ్రీకారం చుడతారు. మీ శ్రీమతి లేదు మీ హస్బెండ్ మంచి కోఆపరేట్ చేయటం, వారు మీకున్న పరిస్థితుల్లో మీకు అండదండగా ఉండటం, ఇది మీకు కాస్త ప్లస్ పాయింట్గానే చెప్పాలి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో కూడా కాస్త కదలికైతే కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఇంటి కోసం, అపార్ట్మెంట్ కోసం ఏదో ఒకటి కట్టుకోవాలి అనుకుంటే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే దూర ప్రయాణాలు కూడా కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ఇతరుల విషయాల్లో మాత్రం తగుదనమ్మని ఎంటర్ అయిపోకూడదు. వాళ్ళు అడిగితే, అవసరం అనిపిస్తే మీరు ముందుకు వెళ్ళండి. రుణ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం వాయిదా వేసుకోవటం మంచిది. కోర్టు వ్యవహారాలు మాత్రం ఇది కూడా కాస్త అననుకూలతగా ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వాయిదాలు ఏమైనా ఉంటే మళ్ళీ వాయిదా వేయించండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కాస్త ఈ వీసా పాస్పోర్ట్స్ ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ప్రస్తుతానికైతే అంతగా ఫలించే సూచనలు లేవు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలకు ఏదో ఒక ఆటంకం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా సరే వాళ్ళు ఇంకా మీకు జాయినింగ్ పంపించకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాస్త వెయిట్ చేయాలి. రాజకీయ నాయకులైతే ఎంత ప్రజా జీవితంలో గడిపితే అంత మంచిది. ఎందుకంటే మీ శత్రువర్గం, మీ ప్రత్యర్థి వర్గం మిమ్మల్ని చాలా టార్గెట్ చేస్తారు, చూసుకోండి. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. అదనపు బాధ్యతలు కూడా కొన్ని సందర్భాల్లో ఎవరైనా సీట్లో సెలవు పెడితే అవి కూడా మీకు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహ ఉద్యోగులను కూడా కాస్త కలుపుకుపోతే బాగుంటుంది. వ్యాపారస్తులకైతే పర్వాలేదు, అలా రొటేషన్కి సరిపోయేటట్టుగా జరుగుతూ ఉంది. నూతన పెట్టుబడులకైతే ఇది అంత అనుకూలంగా లేదు. అలాగే భాగస్వామి వ్యాపారస్తులకు కూడా సాధారణంగా ఉంది. పెద్దగా భయపడాల్సిన పని లేదు, కానీ చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి. షేర్ మార్కెట్కు దూరంగా ఉంటే మంచిది. చిరు వ్యాపారస్తులకైతే స్వల్ప లాభాలు ఉంటాయి. కళారంగాల వారికి అయితే మాత్రం కొంత అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా పర్వాలేదు, కాకపోతే అనవసర విషయాలు కోపించడం వలన, మానసికంగా ఆందోళన చెందడం వలన కాస్త సైకోసమాటిక్ డిజార్డర్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు బాగుంది. మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ద గుడ్ టైం. పర్వాలేదు, మీరు కాస్త కష్టపడితే బాగుంటుంది. ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంది. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు బాగున్నాయి అంటే 1, 5, 10, అలాగే 3, 7, 12, 14 మాత్రం కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజుడికి కుజగాయత్రి చదువుకుంటే సరిపోతుంది. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. కందులు ఎవరికైనా కంది పప్పుతో తయారు చేసినటువంటి పదార్థాన్ని వికలాంగులకు కానీ అనాథలకు కానీ ఇవ్వండి. అలాగే
మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. భైరవుడు అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.